మన కంపెనీ మీటింగ్ని ఎండీగా నువ్వు తలుచుకుంటే రీషెడ్యూల్ చేయడం ఎంతసేపు? సారీ నాన్న, నేను వెళ్ళి తీరాలని చెప్పాను కదా. సరేరా, నువ్వు పని చేయి. మీ నాన్న చెప్పినట్టు ఫంక్షన్ అయిన తర్వాత ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరు. తాతయ్య, మీటింగ్ ఇవాళ, రేపు కాదు. అనుకున్న షెడ్యూల్ని మార్చడం జరగదు. ఈరోజు ఫంక్షన్ కూడా జరగడం లేదు తాతయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది? తాతయ్య ప్లీజ్ నన్నేవి అడగద్దు, నేనేం చెప్పలేను. ఈరోజు ఫంక్షన్ మాత్రం జరగదు అంతే. శశి, శశి, అమ్మా శశి. శశి, అమ్మ శశి, అమ్మ శశి, తలుపు తీయమ్మా. అమ్మ శశి. శశి, అమ్మ శశి, తలుపు తీయమ్మా. అవునరా, ఇందాక తను బయట నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో బోర్గా ఉందని అలా బయటికి వెళ్ళొస్తానని వెళ్ళింది తాతయ్య. ఏంటన్నయ్యా, వదినకి తోడుగా నువ్వు కూడా వెళ్ళుండాల్సింది కదా. ఏదో జరిగినట్టుంది, అందుకే శశి కన్నీళ్లు పెట్టుకుని అంత మాట అనేసింది. శశి, చెప్పేది నీకే, తలుపు తీయమ్మా. శశి ప్లీజ్, నా మాట విని తలుపు తీయమ్మా. శశి, శశి, ఏం జరిగింది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా డాడీతో మాట్లాడడానికి మా పుట్టింటికి వెళ్ళాను. అదేంటి శశి, ఏ ఆడపిల్లైనా పుట్టింటికెళ్తే సంతోషంగా తిరిగొస్తుంది. కానీ నువ్వేంటి జరగనందేదో జరిగినట్టు కన్నీళ్లతో వచ్చావు? నా బ్రతుక్కి కన్నీళ్లు కాక ఇంకేం మిగిలిందని. అమ్మ శశి, ఇప్పుడంత కష్టం నీకేమొచ్చింది? శశి, మీ నాన్నగారు నిన్నేమైనా అన్నారా? అన్నారు, చాలానే అన్నారు. నేను చెప్పలేనిది, మీరు వినలేనిది కూడా. ఎందుకు శశి? ఎందుకా? ఈరోజు సాయంత్రం జరగబోయే ఫంక్షన్కి నేనే మా డాడీని పర్సనల్గా ఇన్వైట్ చేయాలని వెళ్తే నువ్వు పెళ్లి చేసుకున్న ఆ బాలు వివరాలు ఏంటి అని సీరియస్గా అడిగారు. నేను తాతయ్య గారి గురించి, రాణి ఇండస్ట్రీస్ ఎండి శ్రీరామ్ బాబు గారి గురించి చెప్పగానే మా డాడీ ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. నీ పెళ్లిని నేను యాక్సెప్ట్ చేసే సమస్య లేదు, నువ్వు ఆ ఇంటి కోడలివి కావడం నాకు ఇష్టమే లేదని ఆగ్రహంతో రెచ్చిపోయారు. అదేంటమ్మా, మన కుటుంబం గురించి ఈ చుట్టుపక్కల ఊర్లలోనే కాదు, సిటీలో కూడా చాలా గౌరవం, అభిమానం ఉంది. రాణి ఇండస్ట్రీస్ అనే ఒక్క బ్రాండ్ నేమ్ చాలమ్మా, మన బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదో అందరికీ తెలియడానికి. మావయ్య గారు, మా డాడీ కోపం మీ మీద, మీ కుటుంబం మీద కాదు. మరి ఇంకెవరి మీద?
బావగారి మీద. గతంలో మా డాడీకి బావగారికి మధ్య ఏదో గొడవ జరిగిందంట. అందుకే ఫలానా శ్రీరామ్ తమ్ముడు బాలు అని తెలియగానే ఖచ్చితంగా నో అని చెప్పేశారు. అందుకే ఈ ఫంక్షన్ జరగదని చెప్పాను. ఏంటి రామా, గతంలో నువ్వు బిజినెస్లో ఎవరితోనైనా గొడవ పడ్డావా? అమ్మా, బిజినెస్ అన్నాక కాంపిటీషన్ ఉంటుంది. అప్పర్ హ్యాండ్ని సాధించడం కోసం ఎవరెవరితోనో గొడవ పడాల్సి వస్తుంది. ఆ గొడవ ఇప్పుడు నా కొంప ముంచేలా ఉంది. శశిరేఖ, ఎవరు మీ డాడీ? ఆయన పేరేంటి? వద్దు బావగారు, నన్నేమి అడగండి. నా నోటితో నేనేమీ చెప్పలేను. ఆయన రారు, ఈ ఫంక్షన్ జరగదు. నా కర్మ ఇంతే. అమ్మా శశి, ఏడవకమ్మా. నేను మీ మావయ్య గారు తాతయ్య గారు ఇప్పుడే మీ ఇంటికి వెళ్తాం. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా ఈ రోజు సాయంత్రం ఫంక్షన్కి రమ్మని చెప్తాం. లేదత్తయ్య, మీలో ఎవరు వెళ్ళినా మా డాడీ కోపం తగ్గదు. ఆయన పట్టుదల గురించి నాకు చాలా బాగా తెలుసు. మా డాడీని ఫంక్షన్కి రప్పించాలంటే అది బావగారి వల్ల మాత్రమే అవుతుంది. తను వెళ్ళి పిలిస్తేనే మా డాడీ తప్పకుండా వస్తారు. ఏమండి, విన్నారు కదండి, ఆయన అడ్రస్ తెలుసుకుని వెంటనే వెళ్ళి జరిగింది మర్చిపోమని చెప్పి మీరే దగ్గరుండి తీసుకురండి. రాము, శ్రీరాముడు అంతటి వాడే ఆ రావణాసుడికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు అంతటి వాడినే ఆ కంసుడు మెచ్చలేదు. మనం చేసే కొన్ని పనులు ఒక్కోసారి మనకి అగ్ని పరీక్షలు పెడుతుంటాయి. రామా, ఇంకేం ఆలోచిస్తావరా? వెంటనే వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మా, ఆయన ఎవరో కూడా తెలియకుండా నేను అక్కడికి వెళ్ళి ఎలా పిలవాలి? అనయా ప్లీజ్, నా కోసం శశి కోసం వెళ్ళనయా. ఒక మంచి పని జరగడం కోసం మనం ఓ మెట్టు దిగినా తప్పే లేదురా. వెళ్ళి తీసుకురారా. ఓకే, ఆయన ఎవరో ఎక్కడుంటారో వెళ్లే ముందు నాకు ఆ డీటెయిల్స్ అయినా తెలియాలి కదా. ఒక్క నిమిషం బావగారు. మా ఇంటి లొకేషన్ని మీకు షేర్ చేశాను. ఈ ఫంక్షన్ని జరిపిస్తారో లేదో ఇక మీ ఇష్టం. వాళ్ళ డాడీ పేరుని కూడా చెప్పకుండా ఈ శశిరేఖ లొకేషన్ని మాత్రమే పంపించింది అంటే ఖచ్చితంగా ఏదో మెలిక పెట్టి